నిన్న ఢిల్లీలో జరిగిన రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీల అరెస్టు అప్రజాస్వామికం అన్నారు ఎమ్మెల్యే వీరపల్లి శంకర్. దేశంలో పాలిస్తున్న బీజేపీ పార్టీ పూర్తిగా కలుషితమై ప్రజాస్వామ్యాన్ని కూనిచేస్తుందన్నారు. బీజేపీ పార్టీకి అనుకూలంగా ఉన్న ప్రాంతాలలో దొంగ ఓట్లను పెంచుకుని దొంగ గెలుపు సాధించారన్నారు. రాహుల్ గాంధీ అన్ని ఆధారాలతో దొంగ ఓట్ల వ్యవహారాన్ని ప్రజల ముందుకు తెచ్చారన్నారు. ఎన్నికల కమిషన్ మోదీకి తొత్తుగా మారిందన్నారు. గత 10 ఏళ్లలో ఇదే తరహా బీఆర్ఎస్ పార్టీ పట్ల ఉండేదన్నారు. కలిగిన సంస్థలను మీ గుప్పిట్లో పెట్టుకొని మీ తొత్తులుగా మార్చుకొని అధికారం అనుభవిస్తున్నారు. తస్మత్ జాగ్రత్త. రాబోయే కాలంలో ఎవరు ఊహించని నీవెన్ని ఓటర్ లిస్టు తప్పులు తడక చేసినా, బోకస్ ఓటర్స్ నమోదు చేసినా, నీవు ఈవీఎంలను వాడినా ఏదో ఒక రోజు ప్రజాస్వామ్య విప్లవం రాబోతుంది. ఈ దేశంలో కనివిని ఎరుగని రీతిలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది. భవిష్యత్తులో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాబోతున్నాడు. మీరెన్ని కుట్టు కుతంత్రాలు చేసినా, ఎన్ని కుయుక్తులు పన్నినా రేపు రాబోయేది ఈ దేశంలో స్వచ్ఛమైన ప్రజాస్వామ్యం, స్వచ్ఛమైన కాంగ్రెస్ పార్టీ. రేపు భావి ప్రధానమంత్రి రాహుల్ గాంధీ కాబోతుంది. కాబట్టి మీరెన్ని అంటే నిక్కచ్చిగా వాస్తవాలను బయట పెడితే జీర్ణించుకోలేని పరిస్థితి ఉంది. వల్ల ఈ దేశంలో ఒకే ఒక నాయకుడు, నిస్వార్థపరమైన నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే అది రాహుల్ గాంధీ. ఇవల్ల మీరు చేసిన అన్యాయాలు, అక్రమాలు, దుర్మార్గాలు, ఈ దేశాన్ని పట్టి పీడిస్తున్న నేరగాలు, దేశానికి ఆర్థిక నేరగాలు దోషి పెడతా ఉన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలన్నీ ప్రైవేట్ సంస్థలకన్నీ అంటగడతా ఉన్నారు. అవన్నీ కప్పు పుచ్చుకోవాలంటే మీకు అధికారం అవసరం. అది మంచిదా చెడ్డదా కాదు.